సిహెచ్ఎస్ఎల్ మాక్ 5 అండి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ 51 which of the following value suits for a to make the equation a tan 62 secant 28 cot 38 cosecant 62 tan 11 equal to 1 ఇక్కడ మీకు a ప్లేస్ లో ఇక్కడ ఏ ఉంది కదా మీకు a ప్లేస్ లో ఏ వాల్యూ ఉంటే మీకు ఈ ఈక్వేషన్ అనేది 1 అవుతుంది ఇక్కడ ఏ ఉంది కదా a ప్లేస్ లో మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా 4 ఆప్షన్స్ లో ఏ వాల్యూ ఏ ప్లేస్ లో ఉంటే మీకు 1 అవుతుంది ఇప్పుడు మీరు చూడండి cosecant 62 అంటే దీని మీనింగ్ secant 28 ఏనా cosecant 62 మీనింగ్ secant 28 ఏనా మీరు cosecant 62 ని cosecant 90 28 అని రాయొచ్చు cosecant 90 28 అంటే secant 28 కదా secant 28 సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి మీకు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఓకే నెక్స్ట్ tan 62 ఉంది కదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ a b 90 అయింది అనుకోండి a b 90 అయితే tan a b 90 and a 90 minus b కదా a b 90 a 90 b ఇప్పుడు tan a tan 90 minus b కదా tan 90 b tan 90 b వాల్యూ ఎంత అండి cot b కదా cot b tan a cot b ఒకవేళ మీకు cot b కనుక లెఫ్ట్ సైడ్ వస్తే tan a tan b tan a tan b ఈక్వల్ టు 1 tan a tan b ఈక్వల్ టు 1 అంటే మీకు a b ఈక్వల్ టు 90 అయితే a b ఈక్వల్ టు 90 అయినప్పుడు tan a tan b వాల్యూ 1 అండి మనకి a b ఈక్వల్ టు 90 అయితే tan a tan b వాల్యూ 90 ఇప్పుడు మీకు న్యూమరేటర్ లో ఇక్కడ ఏం వాల్యూ ఉంది tan 62 ఉంది కదా ఒకవేళ a ప్లేస్ లో tan 28 ఉంది అనుకోండి tan 28 62 tan 28 ఉంటే a ప్లేస్ లో మీకు tan 28 ఉంటే tan 28 into tan 62 1 అవ్వాలా ఎందుకంటే tan 28 tan 62 ఇక్కడ మీకు a b వాల్యూ 90 అయిందా a b వాల్యూ యాంగిల్ a యాంగిల్ b 90 అయిందా యాంగిల్ a b 90 అయినప్పుడు ఈ వాల్యూ 1 అవ్వాలండి అంటే ఇక్కడ కనుక tan 28 ఉంటే tan 28 tan 62 1 అవ్వాలి అండ్ ఇక్కడ మీకు cot 38 ఉందా cot 38 into tan 38 వచ్చింది అనుకోండి tan 38 అయితే ఈ వాల్యూ 1 అయిపోతుందా సో tan 38 న్యూమరేటర్ లో tan 11 ఉందా tan 11 into tan 79 tan 11 tan 79 అంటే 11 plus 79 90 మళ్ళీ a plus b 90 అయినప్పుడు ఈ వాల్యూ 1 అయిపోతుందా మీకు ఆప్షన్ 2 చూడండి tan 28 ఉంది tan 38 ఉంది tan 79 ఉంది tan 28 tan 38 and tan 79 సో 2 మన ఆన్సర్ అండి ఒకవేళ మీరు ఏ ప్లేస్ లో ఈ ఆప్షన్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే tan 28 into tan 62 1 అయింది tan 38 cot 38 1 tan 79 tan 11 1 ఈ రెండు క్యాన్సర్ సో మొత్తానికి ఆన్సర్ 1 ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 the sum of 7 consecutive numbers is 289 sum of 7 consecutive numbers ఎంత అండి 7 consecutive numbers 289 the sum of another 10 consecutive numbers whose first term is 5 more than the average of the first set of consecutive numbers is మీకు ఒక 17 consecutive numbers యొక్క sum 289 ఇచ్చినారు అయితే ఇంకొక 10 consecutive numbers ఆ 10 consecutive numbers లో ఫస్ట్ నంబర్ అనేది ఫస్ట్ 17 consecutive numbers ఉందా వాటి యావరేజ్ కన్నా 5 ఎక్కువ అయితే ఆ సెకండ్ 10 consecutive numbers సమ్ ఎంత అని క్వశ్చన్ అండి మీకు ఫస్ట్ 17 consecutive numbers సమ్ ఎంత అండి సమ్ 289 సమ్ 289 దేంది సమ్ అది ఫస్ట్ 17 consecutive numbers మనకి యావరేజెస్ లో సమ్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇంటూ యావరేజ్ అని నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇంటూ యావరేజ్ మనకి సమ్ ఇస్తుందా సో మీకు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటంటే 17 consecutive terms ఇంటూ యావరేజ్ సో 17 టైమ్స్ క్యాన్సిల్ సో మీకు యావరేజ్ వాల్యూ ఎంత యావరేజ్ వాల్యూ 17 అంటే ఫస్ట్ 17 consecutive numbers యొక్క యావరేజ్ అనేది 17 ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి the sum of another 10 consecutive numbers whose first term is 5 more than the average of the first set of consecutive numbers ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక సమ్ ఆఫ్ 10 consecutive numbers ఫైండ్ అవుట్ చేయాలి ఆ 10 consecutive number లో ఫస్ట్ నంబర్ అనేది 17 ఇంతకు ముందు consecutive numbers యావరేజ్ కన్నా 5 ఎక్కువై ఉండాలి
ఇంతకుముందు యావరేజ్ ఎంత అండి 17 కదా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 22 అయి ఉండాలి. 17 కి ప్లస్ 5 అంటే 22, నెక్స్ట్ 23, నెక్స్ట్ 24, ఇలా అప్ టు ఎన్ని టర్మ్స్ అండి 10 టర్మ్స్, అప్ టు 10 టర్మ్స్. ఇప్పుడు ఈ కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క సమ్ చెప్పాలండి. ఇప్పుడు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో SN కి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ కి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంతేనా. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 10/2 ఇంటూ 2a, a అంటే మీకు ఫస్ట్ టర్మ్, 2a అంటే 22, 2 ఇంటూ 22 ఎంత మీకు 44 ప్లస్ n మైనస్ 1, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 10, 10 మైనస్ 1 9, d అంటే డిఫరెన్స్ అండి 1 1, d అంటే 1. ఓకే 10/2 అంటే 5, సో 5 ఇంటూ 44 ప్లస్ 9, 44 ప్లస్ 9 అంటే 53 అండి. 53 అంటే 5 ఇంటూ 50 అంటే 250 ప్లస్ 265 మన ఆన్సర్ అండి. 265 ఆప్షన్ 4 మన ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 53. If A and B are acute angles and secant A equal to 3 and cot B equal to 4. Secant A equal to 3 and cot B equal to 4 కదా. Secant A, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A అనుకుంటే secant A అంటే మనకి ఏంటంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ కదా. secant A equal to 3/1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మీకు 3 1 అంటే ఇక్కడ ఎంత ఉండాలి మీకు √8 ఉండాలి. √8 ఉంటే √8² అంటే 8 ప్లస్ 1² అంటే 1 9 √9 అంటే 3. ఓకే √8 మీకు 8 √8² అంటే 8 ప్లస్ 1² అంటే 1 ఈక్వల్ టు 3 వస్తుంది. నెక్స్ట్ B ఎంత అండి, B ఏమి ఇచ్చినారు మీకు ఇక్కడ B అనుకుంటే cot B, cot అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, cot B అంటే 4 ఇక్కడ 1, సో ఇక్కడ మీకు √17 రావాలి, √17. ఇప్పుడు cosec² A బై cosec² A sin A అంటే మీకు √8/3, sin A అంటే √8/3 అయితే cosec A అంటే 3/√8 స్క్వేర్ కాబట్టి 9/8 ప్లస్ sin² B, sin B అంటే 1/√17 sin స్క్వేర్ కాబట్టి 1/17 cot² A, cot అంటే 1/√8 కదా స్క్వేర్ కాబట్టి 1/8 ప్లస్ secant² B, secant B అంటే √17/4 కదా, √17/4 స్క్వేర్ కాబట్టి 17/16. 8 into 17 ఇక్కడ LCM 8 into 17 by 17 into 9 plus 8, 17 into 9 plus 8 ఇక్కడ మీకు డినామినేటర్ లో 16. ఓకే 2 plus 17 17 9 ఎంత అండి 17 9s 153 161 ఇక్కడ మీకు న్యూమరేటర్ లో 161 by 8 into 17 plus 19/16, సో 8 2 times, సో 2 into 161 అయితే 322/17 into 19 మీకు 322 సంథింగ్ రావాలండి. ఆప్షన్ మీకు 3, ఆప్షన్ 3 మన ఆన్సర్, ఆప్షన్ 3. క్వశ్చన్ నంబర్ 54. A man takes a loan of some amount at some rate of simple interest. After 3 years the loan amount is doubled and rate of interest is decreased by 2%. After 5 years, if the total interest paid on the whole is 13,600, which is equal to the same when the first amount was taken for 1/3 years, then the loan taken initially is. అయితే ఈ క్వశ్చన్ లో మీకు ఫస్ట్ ఏ మ్యాన్ టేక్స్ ఏ లోన్ ఆఫ్ అమౌంట్, సమ్ అమౌంట్ వాల్యూ మీకు తెలియదు, ఆ అమౌంట్ ని x అనుకోండి, అమౌంట్ x, ఇట్స్ ఎట్ సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, లోన్ ఆఫ్ సమ్ అమౌంట్ ఎట్ సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. మీకు రేట్ పర్సెంట్ కూడా తెలియదండి, దాన్ని r అనుకోండి, r%. ఓకే ఆఫ్టర్ 3 years ద లోన్ అమౌంట్ ఇస్ డబుల్డ్, అంటే 3 years వరకు ఈ అమౌంట్ ఉంది, 3 years వరకు ఈ అమౌంట్ ఉంది x. ఆఫ్టర్ 3 years ద లోన్ అమౌంట్ ఇస్ డబుల్డ్, లోన్ అమౌంట్ ఎంత x, ఇప్పుడు 2x అయింది, డబుల్ అయింది. అండ్ రేట్ పర్సెంట్ ఇస్ డిక్రీజ్డ్ బై 2%, రేట్ పర్సెంట్ r ఉండాల్సింది ఇప్పుడు
2% డిక్రీజ్ అయింది, అంటే r మైనస్ 2% అయింది. ఓకే, ఆఫ్టర్ 5 years ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ ద హోల్ ఇస్ 13,600. ఆఫ్టర్ 5 years అంటే 3 years తర్వాత ఇంకొక 5 years అంటే ఈ అమౌంట్ 5 years ఉంది. ఆఫ్టర్ 5 years ద హోల్, ఆఫ్టర్ 5 years ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ ద హోల్ ఇస్ 13,600. సో ఈ టోటల్ పైన 3 years కి x రూపీస్ పైన r%, 5 years కి 2x రూపీస్ పైన r మైనస్ 2% పైన మీకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేసినారంటే 13,600. ఓకే, నెక్స్ట్ which is equal to the same when the first amount was taken for 11/3 years then the loan taken initially. అయితే 13,600 ఉందా, ఒకవేళ మీరు ఈ x అనే x ఉంది కదా మీకు ఇనిషియల్ గా తీసుకునే అమౌంట్ x ని r% పైన ఒకవేళ మీరు 11/3 years కి కనుక తీసుకుంటే 11/3 years కి తీసుకుంటే అప్పుడు కూడా మీ ఇంట్రెస్ట్ పే చేసేది 13,600 అయ్యేదండి. which is equal to the same when the first amount was taken, first amount అంటే x was taken for 11/3 years then the loan taken initially. అయితే మీకు x వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు x r% 11/3 years కదా, x r% అంటే r/100, r/100 ఇది 1 year కి వచ్చిన ఇంట్రెస్ట్ ఇంటూ 11/3 years అంటే మీకు 33 ప్లస్ 1 34/3 years, 34/3 years. ఈ మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది దీనికి 13,600 వచ్చిందా, 13,600. ఓకే, 34 4 times 2 zeros. ఓకే, అండ్ x into r equal to 3 into 4 ఎంత అండి 12, 100 into 100 అంతేనా. x into r/100 34/3 equal to 400 అయితే x into r equal to 3 into 4 1200 into 100 ఈ వాల్యూ వచ్చింది మీకు x into r వాల్యూ. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఇయర్ కి x అనేది ప్రిన్సిపల్, r% అనేది ఇంట్రెస్ట్, అంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీకు x into r/100, 3 years కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత into 3 ప్లస్ 2x ప్రిన్సిపల్, r-2 అనేది మీకు రేట్ పర్సెంట్, r-2/100 అంటే ఇది 1 year కి 2x పైన r-2 ఇంట్రెస్ట్ మీకు 5 years కంటే into 5. ఈ టోటల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అన్నారు మీకు 13,600. 13,600 మీకు xr వాల్యూ ఎంత వచ్చిందండి 1200 into 100 వచ్చింది. xr వాల్యూ మీకు 1200 into 100 వచ్చింది. అంటే ఈ ప్లేస్ లో మీరు 1200 into 100 సబ్స్టిట్యూట్ చేయండి. 1200 into 100/100 into 3 plus 2xr minus 4x, 2xr minus 4x. ఇక్కడ 2xr/100 into 5 minus 2xr/100 into 5 minus 2x into 2 అంటే 4x/100 into 5 equal to 13,600 అయినా. ఓకే, ఇక్కడ 100 క్యాన్సల్, 3 into 1200 అంటే ఎంత మీకు 3600. సో 3600 ప్లస్ ఇక్కడ 2xr ప్లస్ లో మీరు xr ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు 1200 into 100 కదా, ఈ ప్లేస్ లో మీరు 1200 into 100 సబ్స్టిట్యూట్ చేయాలి. 1200 into 100 అంటే 100 క్యాన్సల్, 5 into 2 ఎంత అండి 5 into 2 అంటే మీకు 10, ఇక్కడ 10 into 12 అంటే 12,000 ప్లస్ 12,000 మైనస్ 4x/100 into 5 equal to 13,600 అంతేనా. 13,600 12,000 ప్లస్ 3,600 ఎంత అండి మీకు 15,600 మైనస్ 13,600 ఇటు వస్తే ఈక్వల్ టు 4x అంటే 20x/100 కదండి, 20x/100 ఈక్వల్ టు 20x/100. 15,600 మైనస్ 13,600 అంటే మీకు ఎంత 2,000 కదా, ఈ వాల్యూ 2,000 ఈక్వల్ టు 1x/5 కదా, x/5
x ఈక్వల్ ఎంత ఇప్పుడు మీకు x ఈక్వల్ టు 10000 అండి. ప్రిన్సిపల్ వాల్యూ x ఈక్వల్ టు 10000. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్, dividing the amount 18,144 among 3 people A, B, C in the ratio 3:5:8, the amount B gets more than A is. ఇప్పుడు మీకు ఏ అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలండి? 18,144 ని 3 మెంబర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరెవరు? A, B అండ్ C. ఏ రేషియోలో మీకు 3:5:8 అంటే A కి 3 పార్ట్స్ ఇస్తే B కి 5 పార్ట్స్ ఇవ్వాలి, C కి 8 పార్ట్స్ ఇవ్వాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 8 3 11 11 ప్లస్ 5 16 పార్ట్స్ ఇవ్వాలి. టోటల్ 16 పార్ట్స్ అయితే C కి 8 పార్ట్స్ ఇవ్వాలి, B కి 5 ఇవ్వాలి, A కి 3 ఇవ్వాలి. 16 పార్ట్స్ వాల్యూ మన క్వశ్చన్ ఎంత ఇచ్చినారండి? 18,144. 18,144 16 పార్ట్స్ వాల్యూ. మీకు ఏం కనుక్కోమన్నారు? ద అమౌంట్ B గెట్స్ మోర్ దెన్ A. B గెట్స్ మోర్ దెన్ A ఎంత? B A కన్నా 2 యూనిట్స్ ఎక్కువ కదా, 2 పార్ట్స్ ఎక్కువ కదా. 2 వాల్యూ ఎంత? 2 8 టైమ్స్ 8 2 times 16 2 carry 8 2 times 16 next 5 carry 8 6 times 48 2 2 6 తర్వాత మన ఆన్సర్ అండి. 2 2 6 8 మన ఆన్సర్. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 56 సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి ఇది. మీకు ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ లో వాల్యూ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ బ్రాకెట్ లో ఏముంది మీకు? 5 4/9. 5 into 9 అంటే 45, 45 plus 4 అంటే 49, 49/9 divided by నెక్స్ట్ బ్రాకెట్ లో వాల్యూ. సో ఇక్కడ 11/4 minus 13/6 హోల్ స్క్వేర్ కదా. సో ఎల్సిఎం తీసుకుంటే 4 కి 6 కి 12, 4 3 టైమ్స్. సో 3 into 11 అంటే 33 minus 6 2 టైమ్స్. 2 into 13 అంటే 26 హోల్ స్క్వేర్. 33 minus 26 అంటే 7 కదండి. 7 స్క్వేర్ బై 12 స్క్వేర్ అంటే 49/12 స్క్వేర్ అంటే 144. ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఇది వచ్చింది మనకి. సో 49/9 ఇంటూ చేస్తే మీరు 144/49 రాయాలండి. డివైడెడ్ ఇంటూ లా కన్వర్ట్ చేస్తే దాని తర్వాత ఫ్రాక్షన్ ని రివర్స్ లో రాయాలి. 49 క్యాన్సల్. మీకు ఎంత మిగిలిందంటే 144/9 మిగిలింది. 144/9. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో చూద్దాం. దీంట్లో ఏముంది మీకు? ఇక్కడ మీకు 9 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? 9 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ వరకు మీకు 16 మిగిలింది. 16 తర్వాత డివైడెడ్ బై. ఇప్పుడు ఈ వాల్యూ చూద్దాం. 11 into 7 77. 77 plus 3 ఎంత అండి? 80. 80/11. 80/11 ఆఫ్ 8 5s 40. 44/5. నెక్స్ట్ డివైడెడ్ బై 7 1 7 7 plus 5 12/7 minus 4/3. మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది. మొత్తానికి హోల్ స్క్వేర్. ఓకే, మీకు 80/11 ఫస్ట్ హాఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 80/11 into 44/5 కదా. సో 11 4 times 5 16 times 16 into 4. 16 into 4 ఎంత? 64. 64/12/7 minus 4/3 ఎంతనండి? 64 into 7/12 డివైడెడ్ ని ఇంటూ లాగా రాస్తే 7/12 minus 4/3. సో 4 3 times 4 16 times. ఓకే, 16 into 7 అంటే ఎంత? 7 8 కు 56. 56 112 minus 4/3 అంటే 108/3. 108/3 అంటే 36 అండి. సో 36 మీకు బ్రాకెట్ లో ఉంది కాబట్టి లాస్ట్ 36 స్క్వేర్ వస్తుంది. 16/36 స్క్వేర్ కదా. 16/36 స్క్వేర్. 16/36 into 36 మీ ఆన్సర్. సో 4 టైమ్స్ 4 9 టైమ్స్ 4 9 టైమ్స్. సో 1/81 అండి మన ఆన్సర్. 1/81 ఆప్షన్ 4th one. Question number 57. In the figure, cards AD and BC in the circle are extended to E and F respectively. If CDE అంటే ఇక్కడ C ఉంది, CDE equal to 85 degrees and DCF equal to 94 degrees. DCF equal to 94 degrees
దెన్ యాంగిల్ ఏబిఎఫ్ ప్లస్ యాంగిల్ ఈఏబి, ఏబిఎఫ్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి. ఫస్ట్ మీరు చెప్పండి సైక్లిక్ క్వాడ్రిలేటరల్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఇంకో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కదా. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుందండి. అంటే ఇక్కడ 85 అంటే ఇక్కడ 8, ఇక్కడ 85 అంటే ఇక్కడ 94. సో రెండింటి సమ్ ఎంత 9, లాస్ట్ 9 రావాలి మీకు. ఆప్షన్ 1 మన ఆన్సర్. ఎందుకు అవుతుందంటే ఈ యాంగిల్ ఈక్వల్. ఇప్పుడు మీకు ఒక లైన్ కదండి, ఇది లైన్, ఇది 85 అంటే ఎంత ఉండాలి ఇక్కడ, ఈ రెండింటి సమ్ 180 కాబట్టి ఇక్కడ 95 ఉండాలి, ఇక్కడ 95 ఉండాలి. ఈ రెండింటి సమ్ 180 అవ్వాలి కదా మీకు, ఈ రెండింటి సమ్ 180 అవ్వాలి. ఇక్కడ 95 ఉంటే ఇక్కడ 85 ఉండాలి. సేమ్ అలాగే ఇక్కడ 94 ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఎంత ఉండాలండి 6 అంటే 100, ఇక్కడ 86 ఉండాలి. ఇది మొత్తం స్ట్రైట్ లైన్ కాబట్టి ఇక్కడ 86 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ మీకు 180 కదా, 86 ఉంటే ఇక్కడ 94 ఉండాలి. అండ్ ఈ క్వశ్చన్ కి మీకు సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఏదైనా క్వాడ్రిలేటరల్ ఇప్పుడు ABCD లా ఉంది అనుకోండి, ఈ క్వాడ్రిలేటరల్ ఎలా ఉంది A B C D, ఇదే కదా మీకు క్వాడ్రిలేటరల్ ఇచ్చింది. సైక్లిక్ ఇవ్వకుండా కూడా మీకు ఈ యాంగిల్ 85, ఈ యాంగిల్ 94 అంటే ఈ రెండింటి సమ్ కనుక్కోమన్నారండి. ఈ రెండింటి సమ్ అడిగితే అది 85 + 94 కి ఈక్వల్ అండి. ఎందుకంటే మీకు ఈ వాల్యూ 85 కాబట్టి ఈ వాల్యూ 95 అవ్వాలి, ఈ వాల్యూ 94 కాబట్టి ఈ వాల్యూ ఎంత అవ్వాలి మీకు 86 అవ్వాలి. టోటల్ క్వాడ్రిలేటరల్ మీకు 360 కాబట్టి 85 + 95 + 86 అంటే 56199 181 కనుక మైనస్ చేస్తే మీకు మళ్ళీ 179 వస్తుంది. అంటే ఈ రెండు యాంగిల్స్ ఇస్తే అది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అయినా కాకపోయినా కూడా ఈ రెండు యాంగిల్స్ ఇస్తే ఈ రెండు యాంగిల్స్ సమ్ కి ఈక్వల్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 58. The following bar graph shows the marks of 100 students A B C D and F, A B C D E and F in the subjects mentioned. ఇప్పుడు ఏ స్టూడెంట్ ఏ కి మ్యాథ్స్ లో 86, ఎకనామిక్స్ లో 98, కామర్స్ లో 76, సివిక్స్ లో 96 మార్క్స్ వచ్చినాయండి. సిమిలర్ A B C D E and F 6 స్టూడెంట్స్ కి అన్ని సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇచ్చినారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే based on this only 2 students crossed the average marks in the subject. అయితే ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి 4 సబ్జెక్ట్స్ కదా, 4 సబ్జెక్ట్స్ లలో ఓన్లీ 2 స్టూడెంట్స్ కే యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంటండి. అంటే 4 స్టూడెంట్స్ లో, అంటే మీకు 4 సబ్జెక్ట్స్ కదా, 4 సబ్జెక్ట్స్ లో ఓన్లీ ఇద్దరికే యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంట. అయితే ఆ సబ్జెక్ట్ ఏంటని క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ మీరు లాస్ట్ లో అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎకనామిక్స్ ఉంది కదా, ఎకనామిక్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి యావరేజ్ కన్నా ఎక్కువ మంది ఎకనామిక్స్ లో యావరేజ్ కన్నా ఎక్కువ ఎంత మంది ఉన్నారో ఫస్ట్ చూడాలి. నెక్స్ట్ సివిక్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, సివిక్స్ లో యావరేజ్ కన్నా ఎక్కువ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కామర్స్, దాని తర్వాత ఈ మ్యాథ్స్. ఒకవేళ మీ ఆప్షన్ కనుక 4th అయింది అనుకోండి, మీరు ఇన్ని చేసిన తర్వాత మీరు 4th ఆప్షన్కి రావడానికి మీకు 3-4 మినిట్స్ టైం వేస్ట్ అవుతుందండి. అందుకని ఇటువంటి క్వశ్చన్స్ ని మీరు లాస్ట్ లో అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ మన ఫస్ట్ ఆప్షన్ ఏముందండి, ఎకనామిక్స్ ఉంది. ఎకనామిక్స్ అంటే సెకండ్ వన్ కదా, ఎకనామిక్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఎకనామిక్స్ లో 98 ఉంది స్కోర్, 98. నెక్స్ట్ 58 ఉంది, 58. నెక్స్ట్ 70 ఉంది, 70. నెక్స్ట్ ఎంత ఉందండి 80 ఉంది, 80. నెక్స్ట్ 73 ఉంది. నెక్స్ట్ ఎంత ఉందండి 74 ఉంది. ఇప్పుడు వీటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీరు యావరేజ్ వాల్యూని 70 అనుకోండి, మనం స్టాండర్డ్ డీవియేషన్ లో యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి యావరేజ్ వాల్యూని 70 అనుకుంటే 70 కన్నా ఎంత ఎక్కువ ఉందండి 28 ఎక్కువ ఉంది, ప్లస్ 28 ఎక్కువ ఉంది. 70 కన్నా ఎంత తక్కువ ఉందండి 12 తక్కువ ఉంది, మైనస్ 12 తక్కువ ఉంది. 70 కి 0 డిఫరెన్స్. ఇది ఎంత ఎక్కువ ఉందండి ప్లస్ 10 ఎక్కువ ఉంది, 70 కన్నా 8. ప్లస్ 3 ఎక్కువ ఉంది, ప్లస్ 3 ఎక్కువ ఉంది, ప్లస్ 4 ఎక్కువ ఉందండి, ప్లస్ 4 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత 1 2 3 4 5 6 టర్మ్స్ కదా. 28 మైనస్ 12 అంటే 16 కదా, 16 ప్లస్ 4 20, 20 30 33, 33/6, 33/6 అంటే మీకు 5.5 అయినా. సో యావరేజ్ ఎంత మీకు 70 ప్లస్ 5.5 అంటే మీ యావరేజ్ 75.5. సో ఇప్పుడు యావరేజ్ కన్నా ఎంత మందికి ఎక్కువ వచ్చింది చెప్పండి. యావరేజ్ కన్నా ఏకి ఎక్కువ వచ్చింది ఆ స్కోర్, యావరేజ్ కన్నా ఏ స్కోర్ ఎక్కువ 98 ఉంది, బి స్కోర్ కాదు, సి స్కోర్ కాదు, డి స్కోర్ ఎక్కువ వచ్చింది,
ఈ స్కోర్ కాదు, ఎఫ్ స్కోర్ కాదు. సో యావరేజ్ కన్నా మనకి ఇద్దరికి ఎక్కువ వచ్చిందా, సో మన ఆన్సర్ 1 అండి. మిగతా ఆప్షన్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం లక్కీ కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షనే యావరేజ్ కన్నా 2 ఎక్కువ ఉన్న ఆన్సర్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ క్వశ్చన్, if the single discount equivalent to successive discount 20% and x% is 24%, then the value of x is. మనకి ఎఫెక్టివ్ డిస్కౌంట్ కి ఫార్ములా ఏంటండి? ఎఫెక్టివ్ డిస్కౌంట్ కి ఫార్ములా x plus y minus xy by 100 ఇంతేనా? సో మీకు ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 20 ఇచ్చినారు. సెకండ్ డిస్కౌంట్ వాల్యూ మీకు తెలియదండి, సెకండ్ డిస్కౌంట్ వాల్యూ తెలియదు. సో మీకు ఓవరాల్ గా 24% రావాలి అంతేనా? మీరు ఆప్షన్స్ నుండి ట్రై చేయండి ఒకసారి. మీరు ఫోర్త్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ 5 25 మైనస్ 20 into 5 by 100. 20 into 5 అంటే 100 క్యాన్సల్. సో 25 మైనస్ 1 24% వచ్చిందా? సో మీకు ఒక డిస్కౌంట్ 20% అయితే ఇంకో డిస్కౌంట్ మీకు 5% కావాలి. ఇటువంటి క్వశ్చన్స్ మీరు కొంచెం ఆప్షన్ కాన్సన్ట్రేట్ చేస్తే మీ ఆన్సర్ అయిపోతుంది. లేదా మెథడ్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ x అనే వాల్యూ ఉంది అనుకోండి, ప్రైస్ ఎంఆర్పి x ఉంది. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అండి? ఫస్ట్ డిస్కౌంట్ 20%. డిస్కౌంట్ 20% అంటే 80% కమ్యూనిటీ కదా. 80% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మీకు? 80% అంటే 4/5. సెకండ్ డిస్కౌంట్ మీకు తెలియదండి. సెకండ్ డిస్కౌంట్ r% అనుకోండి. ఇక్కడ సెకండ్ డిస్కౌంట్ ఏమి ఇచ్చినా x% కదా. x% డిస్కౌంట్ ఇస్తే మీరు 100 మైనస్ x/100 కమ్యూనిటీనా? 20% డిస్కౌంట్ ఇస్తే 80% కమ్యూనిటీ కదా. 100 మైనస్ 20 అంటే 80%. 80% మీరు ఫ్రాక్షన్ లో రాస్తున్నారు. నెక్స్ట్ x% డిస్కౌంట్ అంటే 100 మైనస్ x కి కమ్యూనిటీ కదా. 100 మైనస్ x/100 అనేది ఫ్రాక్షన్ వాల్యూ కదా. ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మీకు? 24% వచ్చింది. x ఇంటూ ఈ వాల్యూ ఎంత అయిందంటే మీకు ఇలా ఇచ్చిన తర్వాత వాల్యూ x ఇంటూ 24% డిస్కౌంట్ అయిందంటే మీకు 76/100 అయినట్టుగా. ఈ వాల్యూ మీకు 76/100 అయినట్టు. ఈ వాల్యూ మీకు x ఇంటూ 76/100 అయింది. x పైన 20% x% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాల్యూ x లో 76% అయింది. 24% ఎఫెక్టివ్ డిస్కౌంట్ అంటే 76% అవ్వడం. మీకు x క్యాన్సల్. ఓకే 4 1s 4 9s 76 కదండి. 4 19 టైమ్స్ 5 20 టైమ్స్ ఎంత వచ్చింది మీకు? 100 మైనస్ x బై 100. 100 మైనస్ x బై 100 ఈక్వల్ టు 19/20. 19/20. ఇక్కడ మీకు ఇది 20 అవ్వాలంటే ఇంటూ 5 చేయడం. ఇంటూ 5 చేస్తే 95/100 అయిందా? 95/100. సో మీకు 100 ఇక్కడ సేమ్ ఉన్నాయి. 100 సేమ్ ఉంది. 100 మైనస్ x 95 అయిందంటే మీకు x వాల్యూ ఎంత ఉండాలండి? 5 ఉండాలి. సో 5% మన ఆన్సర్. Question number 60. If the 8-digit number 1A 765B12 is to be divisible by 72. ఈ నంబర్ 72 తో డివైడ్ అవ్వాలి అని. divisible by 72. The least value of 2A plus 3B. ఈ నంబర్ కనుక 72 తో డివిజిబుల్ అయితే 2A plus 3B వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి. ఒక నంబర్ 72 తో డివైడ్ అవ్వాలంటే 72 ని మీరు 8 into 9 అని రాయొచ్చా? 8 into 9 అంటే ఈ నంబర్ 8 తో డివైడ్ అవ్వాలి, ఈ నంబర్ మీకు 9 తో డివైడ్ అవ్వాలి. మీకు 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటండి? 8 యొక్క డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ అవ్వాలి కదా. లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ మీకు? లాస్ట్ 3 డిజిట్స్ మీకు B12 ఉందండి. అంటే B12. ఇప్పుడు మీకు B వాల్యూ కనుక 0 అయింది అనుకోండి, 12 అనేది మీకు డివైడ్ అవుతుందా అండి? B వాల్యూ 0 అయితే 12 అనేది 8 తో డివైడ్ అవుతుందా? అవ్వదు కదా. B వాల్యూ 1 అయింది అనుకోండి, 112 8 తో డివైడ్ అవుతుందా? 112 అనేది 80 plus 32 నే కదా. 112 అంటే 80 plus 32 ఇంతేనా? సో 80 డివైడ్ అవుతుంది, 32 డివైడ్ అవుతుంది కాబట్టి 112 అనేది మీకు డివైడ్ అవుతుందండి. అంటే మీకు B వాల్యూ 1 అవ్వచ్చు. B వాల్యూ 1 అయ్యే పాసిబిలిటీ ఉంది. B వాల్యూ 2 అవ్వచ్చు అండి. 212 అవ్వచ్చా? B వాల్యూ 2 అయితే 212 8 తో డివిజిబుల్ అవుతుందా? మీకు 200 డివైడ్ అవుతుందా 8 తోటి? 212 అంటే 200 plus 12 కదా. 200 డివైడ్ అవుతుంది 8 తోటి, బట్ 12 డివైడ్ అవుతుందా? అవ్వట్లేదంటే మీకు 212 అనేది డివైడ్ అవ్వదండి. 212 మీకు 8 తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 312 తీసుకోండి. 312 అవుతుందా? మీకు 200 అనేది అవుతుంది కదా. 200 అనేది 8 తో డివైడ్ అవుతుంది. 312 అంటే +112 కదా.
112 కూడా అవుతుంది కాబట్టి 312 డివైడ్ అవుతుంది. మీకు ఇలా 412 డివైడ్ అవ్వదండి, ఎందుకంటే 400 అనేది 8 తో డివైడ్ అవుతుంది, ప్లస్ ప్లస్ ఉన్న 12 మీకు 8 తో డివైడ్ అవ్వదు, సో 412 అవ్వదు. మీకు తర్వాత 512 అవుతుందండి. ఇలా మీకు బి వాల్యూ 1 3 5 7 9 దగ్గర మీకు ఈ వాల్యూ అనేది 8 తో డివైడ్ అవుతుందండి. నెక్స్ట్ బి వాల్యూ 1 వచ్చిందా, నంబర్ 9 తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అవ్వాలి కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ చూడండి మీరు 7 2 9 అయిపోయిందా, ఓకే 6 ప్లస్ 1 7 7 ప్లస్ 1 8 8 లో నుండి ఇక్కడ నుండి ఒకటి తీసుకుంటే 9 అయిపోయింది, ఇక్కడ 4 మిగిలింది. సో 4 ప్లస్ 1 బి వాల్యూ కనుక మీరు 1 అనుకుంటే 4 ప్లస్ 1 ఎంత అండి 5. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవ్వాలి మీకు 4 అవ్వాలి. మీకు 2a ప్లస్ 3b కదా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంది. 2a వాల్యూ ఎంత 2 ఇంటూ a వాల్యూ ఎంత 4 ప్లస్ 3 b వాల్యూ ఎంత 1 2 ఇంటూ 4 8 8 ప్లస్ 3 11. మీకు మినిమం వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయమంది, లీస్ట్ వాల్యూ, సో 9. ఒకవేళ మీరు ఇక్కడ 4 ఉందా, ఒకవేళ 3 తీసుకున్నారు అనుకోండి 4 ప్లస్ 3 7 అయితే అప్పుడు ఏ వాల్యూ ఎంత అవ్వాలండి 2 అవ్వాలి. 4 ప్లస్ 1 ప్లస్ 4 9 అయిందా, 4 ప్లస్ 3 7 7 ప్లస్ 2 9. ఇప్పుడు ఒకవేళ ఏ వాల్యూ కనుక మీరు 2 బి వాల్యూ కనుక 3 తీసుకుంటే 2a ప్లస్ 3b వాల్యూ ఎంత వస్తుంది మీకు 2 ఇంటూ 2 ఎంత అండి 4 ప్లస్ 3 ఇంటూ 3 ఎంత 9 9 ప్లస్ 4 ఎంత మీకు 13 వస్తుందండి. 13 ఇది 11 కన్నా మాక్సిమం వాల్యూ కాబట్టి మనం ఇంకా వీటిని తీసుకోమండి, ఇది ఒకటి చెక్ చేస్తాం సరిపోతుంది. 11 మన ఆన్సర్. Question number 61. The following graph shows the data of the collection of interest on loans in crores rupees by 6 branches B1, B2, B3, B4, B5 and B6 of a bank during the years mentioned. అంటే బ్రాంచ్ B1 కి మీకు ఇక్కడ ఇయర్స్ మెన్షన్ లేదు కదండి, 1 మినిట్ మీకు ఇయర్స్ చెప్తాను చూడండి. Question number 61. The following graph shows the data of the collection of interest on loans in crores rupees by 6 branches B1, B2, B3, B4, B5 and B6 of a bank during the years mentioned. ఇక్కడ మీకు బ్రాంచ్ B1 కి 16, 17 and 18 లో ఈ వాల్యూ 16 అండి 43 crores, 52 crores 17 లో, 65 crores 18 లో ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఈ బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ కలెక్షన్ ఎంత అంటే 16 లో 43 crores, 17 లో 52 crores and 18 లో 65 crores. అలాగే ఈ 6 బ్రాంచెస్ కి 16, 17, 18 లో ఇంట్రెస్ట్ అనేది ఎంత రిసీవ్ చేస్తున్నారు వాళ్ళు, ఆ డేటా ఇచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇయర్ 2016 టు 2017 ద హైయెస్ట్ రేట్ ఆఫ్ కలెక్షన్ ఈస్ ఫర్ ద బ్రాంచ్. 16 టు 17 కి హైయెస్ట్ రేట్ ఆఫ్ కలెక్షన్ ఏ బ్రాంచ్ ఉంది. ఫస్ట్ మనకి B4 లో 16 లో 34 ఉంది, 16 లో 34 ఉంది అండ్ 17 లో 40 ఉంది, 17 లో 40. నెక్స్ట్ B3 కి చెప్పండి, B3 కి 16 లో 28 ఉంది, 28 ఉంది, నెక్స్ట్ 35 అయింది. నెక్స్ట్ B1 43 ఉంది, 52 అయింది, 43 ఉన్న వాల్యూ 52 అయింది. నెక్స్ట్ B6 కి 25 ఉన్న వాల్యూ 38 అయింది, 25 ఉన్న వాల్యూ 38 అయింది. ఇంక్రీజ్ చెప్పాలంటే 34 40 అయిందంటే ఎంత పెరిగిందండి 7 పెరిగింది అవుట్ ఆఫ్ 34. 28 35 అయిందంటే 7 పెరిగింది అవుట్ ఆఫ్ 28. 43 52 అయిందంటే 9 పెరిగింది అవుట్ ఆఫ్ 43. 25 38 అయిందంటే 13 పెరిగింది అవుట్ ఆఫ్ 25. ఇప్పుడు మీరు పర్సెంటేజ్ లో చెప్పాలంటే ఫ్రాక్షన్ ని ఇంటూ 4 చేశారు అనుకోండి, ఇక్కడ 13 4 ఏమవుతుందండి 52/100 కదా, అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వాల్యూ 52% ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ 7/28 అంటే 1/4 కదా, 1/4 అంటే 25% ఇంక్రీజ్ అయింది. ఓకే, మీకు 9/43 అంటే 4.3 అనేది మీకు 10% కదా, 4.3 అనేది మీకు 10% అయితే మీకు 9 ఉంది అప్రాక్సిమేట్లీ 20% కన్నా కొంచెం ఎక్కువ, ప్లస్ 20% కన్నా కొంచెం ఎక్కువ. 3.4 అనేది మీకు 10% కదా, మీకు 7 రావాలంటే 6.8 అంటే 20% కదా, ఈ వాల్యూ కూడా 20% కన్నా కొంచెం ఎక్కువ అండి. మీకు హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఇది 20 ఎక్కువ, 20 కన్నా ఎక్కువ, ఇది 25 కన్నా ఎక్కువ, ఇది 52% ఇంక్రీజ్ ఉంది దేనికి B6. సో B6 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ tan power 4x minus tan square x equal to 1, then the value of sin power 4x plus sin square x. Tan power 4x
minus tan square x equal to 1. Then the value of the main value కావాలి sin power 4x plus sin square x value ఎంత కావాలి sin square x. tan power 4x equal to 1 plus tan square x రాయొచ్చండి దీన్ని 1 plus tan square x. tan power 4x equal to మీకు secant square theta minus tan square theta equal to 1 అయితే secant square theta equal to 1 plus tan square theta కదా. సో 1 plus tan square x అంటే మీకు secant square x. దీన్ని sin power 4x by cos power 4x అని రాయొచ్చు. tan power 4x అంటే sin power 4x by cos power 4x equal to secant square x. మీకు sin power 4x equal to cos power 4x into secant square x కదా into secant square x. ఓకే sin power 4x వాల్యూ ఎంత sin power 4x equal to cos square x secant square x వాల్యూ 1 అయితే ఒక cos square x మిగులుతుంది అండి మీకు ఇక్కడ cos square x మిగిలింది. sin power 4x ప్లేస్ లో మీరు cos square x పెట్టుకోండి cos square x ప్లస్ sin square x. cos square x ప్లస్ sin square x అంటే 1. సో ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. క్వశ్చన్ నంబర్ 53 5 root 3 plus 7 root 2 minus root 6 minus 23 by root 2 plus root 3 plus root 6 కదండి. ఇప్పుడు చూడండి 5 root 3 ఈ వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ వాల్యూని అలాగే ఉంచుకోండి 7 root 2 minus root 6 minus 23 డినామినేటర్ లో ఏముందండి root 2 plus root 3 plus root 6 ఉందా root 3 plus root 6 డినామినేటర్ ని న్యూమరేటర్ ని మీరు root 2 plus root 3 minus root 6 plus root 2 plus root 3 minus root 6 తో మల్టిప్లై చేయండి. ఓకే ఇక్కడ మీకు a plus b into a minus ఫార్ములా వచ్చింది. a అంటే 2 plus root 2 plus root 3 a ఈ వాల్యూ b ఈ వాల్యూ b ఈ వాల్యూ a ఈ వాల్యూ a. a plus b into a minus b అంటే మీకు డినామినేటర్ లో root 2 plus root 3 whole square a square minus b square. సో root 6 whole square డినామినేటర్ ఇంతేనా. న్యూమరేటర్ లో 23 into root 2 plus root 3 minus root 6 minus ఇక్కడ చూడండి root 2 plus root 3 whole square అంటే 2 square root 2 square plus root 3 square root 2 square అంటే మీకు 2 root 3 square అంటే మీకు 3 plus 2 into root 2 into root 3 plus 2 root 6 minus 6 డినామినేటర్ లో 2 plus 3 5 minus 6 అంటే మీకు డినామినేటర్ లో ఏం వాల్యూ వస్తుందండి 2 root 6 minus 1 వస్తుందండి. 2 root 6 minus 1 డినామినేటర్ లో వాల్యూ 2 root 6 minus 1. న్యూమరేటర్ లో ఏముంది మీకు న్యూమరేటర్ లో 23 into root 2 plus root 3 minus root 6 న్యూమరేటర్ లో ఈ వాల్యూ ఉంది కదా ఈక్వల్ టు న్యూమరేటర్ లో మీకు 23 into root 2 plus root 3 minus root 6 ఉంది. ఇప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని మీరు న్యూమరేటర్ ని డినామినేటర్ ని మళ్ళీ 2 root 6 plus 1 2 root 6 plus 1 తో డివైడ్ అండ్ మల్టిప్లై చేయండి. ఓకే ఇప్పుడు మీకు న్యూమరేటర్ ఏం వస్తుంది చెప్పండి 23 root 2 plus root 3 minus root 6 into 2 root 6 plus 1 by a plus b into a minus b అంటే 4 into 6 24 minus 1 అంటే డినామినేటర్ లో 23 వస్తుందండి. 23 క్యాన్సిల్ 23 క్యాన్సిల్. ఇప్పుడు root 2 into root 6 దీంట్లో root 2 అవుతుంది ప్లస్ 2 అంటే 4 root 3 వస్తుంది మీకు ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ root 2 plus 1 root 2 రావాలి root 2. నెక్స్ట్ root 3 into 2 into root 6 దీంట్లో ఒక root 3 దీంట్లో ఒక root 3 అవుతుంది. 3 into 2 6 plus root 2 నెక్స్ట్ root 3 minus root 6 into root 6 అంటే 6
-12 అవుతుంది, -12 ప్లస్ రూట్ 6 -12 మైనస్ రూట్ 6 -12 మైనస్ రూట్ 6. ఓకే, ఇప్పటి వరకు వచ్చింది మీకు ఈ వాల్యూ. ఈ పార్ట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మీకు 4√3 ప్లస్ రూట్ 3 అంటే 7√3 కదా. ఈ వాల్యూ మీకు 7√3. రూట్ 2 ప్లస్ 6√2 అంటే మీకు 7√2. ఓకే, 4√3 ప్లస్ రూట్ 3 అంటే మీకు 5√3 అండి. 5√3 ఇక్కడ 5√3 ప్లస్ 7√2 అండ్ మీకు మైనస్ ఇక్కడ మైనస్ రూట్ 6 రూట్ 2 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 6 ప్లస్ 1. సో ఇక్కడ మీకు మైనస్ ఉంది కాబట్టి ఓకే, 7√2 మైనస్ 12 మైనస్ రూట్ 6. ఈ వాల్యూ వచ్చిందా మీకు? ఈ వాల్యూ మొత్తాన్ని ఈ దేనికి సంబంధించింది కదండి మీకు 5√3 ప్లస్ 7√2 మైనస్ రూట్ 6 మైనస్ ఆఫ్ ఇప్పుడు ఈ వాల్యూ మీకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది మీకు 5√3 ప్లస్ 7√2 మైనస్ 12 మైనస్ రూట్ 6. ఇప్పుడు 5√3 ఇక్కడ మైనస్ 5√3 క్యాన్సల్, ఈ రెండు క్యాన్సల్. 7√2 మైనస్ 7√2 క్యాన్సల్, మైనస్ రూట్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యాన్సల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 మీ ఆన్సర్ అండి. ప్లస్ 12 మీ ఆన్సర్, ఆప్షన్ 4th వన్. క్వశ్చన్ నెంబర్ 64th. ఇక్కడ మీ క్వశ్చన్ లో 4 పవర్ 1 ఉంది అండ్ 15 పవర్ 26 ఉందా? 4 పవర్ 1 ని మీరు సంథింగ్ 2 పవర్ 2 స్క్వేర్ గా రాయొచ్చు. 15 పవర్ 26 ని మీరు 3 పవర్ 26 ఇంటూ 5 పవర్ 26 అని రాయొచ్చా? 3 పవర్ 26 ఇంటూ 5 పవర్ 26. ఇక్కడ కూడా మీకు ఈ ఈక్వేషన్ లో 3 పవర్స్ ఇక్కడ 3 పవర్ సంథింగ్ ఉంది. 27 a పవర్ 1 మీరు 3 పవర్ సంథింగ్ రాయొచ్చు. దీన్ని 2 పవర్ సంథింగ్ రాయొచ్చు, దీన్ని కూడా 2 పవర్ సంథింగ్ రాయొచ్చు. ఇది 5 పవర్ సంథింగ్, ఇది కూడా 5 పవర్ సంథింగ్ కదా. సో ఇప్పుడు మీకు ఈ వాల్యూని మీరు మళ్ళీ 2 స్క్వేర్ 3 to the power of minus 26 into 5 to the power of minus 26 రాయొచ్చా? ఈ వాల్యూని మనం ఎలా రాసాం? నెక్స్ట్ ఈ వాల్యూని ఎలా రాయొచ్చా? ఓకే, ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ లో ఏం చేయండి అంటే మీకు 2 3 5 ఉన్నాయి కదా, దేనిలో ఒకదాన్ని కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడు 3 ని కాన్సంట్రేట్ చేయండి. 3 ఏముంది? 3 పవర్ a ప్లస్ 3 ఉంది. డినామినేటర్ ఏముంది? 3 క్యూబ్ a మైనస్ 1 అని రాయొచ్చు. అదేంటి? 3 క్యూబ్ a మైనస్ 1. సో 3 పవర్ a ప్లస్ 3 ఇంటూ ఇది న్యూమరేటర్ లోకి వస్తే -3 ఇంటూ a మైనస్ 1 అవుతుందండి. -3 ఇంటూ a మైనస్ 1. సో 3 పవర్ బేసెస్ సేమ్ ఉన్నాయి, మల్టిప్లై కాబట్టి మీరు పవర్ ని యాడ్ చేయాలి. a ప్లస్ 3 మైనస్ 3a ప్లస్ 3. సో 3 పవర్ 6 మైనస్ 2a వచ్చింది. ఇక్కడ మీకు 3 పవర్ 6 మైనస్ 2a వచ్చింది. దీంట్లో 3 పవర్ ఎంత ఉందండి మీకు? -26 ఉంది. సో ఈ 3 పవర్స్ ని మీరు ఈక్వేట్ చేయండి. 6 మైనస్ 2a ఈక్వల్ టు -26. 2a ఈక్వల్ టు ఎంత అండి? 26 ప్లస్ 6 32. ఏ వాల్యూ ఎంత మీకు? a అంటే a వాల్యూ 16 అండి. a వాల్యూ 16 వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మీకు 2 పవర్ 3 పవర్ 5 పవర్ లా కన్వర్ట్ చేసుకుంటారు కదా, దీంట్లో కూడా 2 పవర్ 3 పవర్ 5 పవర్ లా కన్వర్ట్ చేసి ఎయిదర్ 2 పవర్ తోటైనా కంపేర్ చేయండి పవర్స్ ని, లేదా 3 పవర్ తోటైనా కంపేర్ చేయండి, లేదా 5 పవర్ తోటైనా కంపేర్ చేయండి. నేను ఇక్కడ 3 పవర్ తో కంపేర్ చేసింది. ఏ వాల్యూ 16 వచ్చిందంటే మీకు అండర్ రూట్ a ప్లస్ 9 వాల్యూ కదా, 16 ప్లస్ 9 అండర్ రూట్ 25. అండర్ రూట్ 25 అంటే 5 అంటే మన ఆన్సర్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 65. A B C D E is a regular pentagon. Its sides are extended as shown in the figure. The value of ABC angle 2 times EGD 3 times BAJ value ఎంత? ఇప్పుడు మనకి ఈ పెంటాగన్ లో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ABC వాల్యూ, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ 2 టైమ్స్ EGD 2 టైమ్స్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ 3 టైమ్స్ BAJ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీకు పెంటాగన్, రెగ్యులర్ పెంటాగన్ అన్నారు కదా, ఇది రెగ్యులర్ పెంటాగన్ అన్నారు మీకు. ఓకే, రెగ్యులర్ పెంటాగన్ లో మీకు సమ్ ఆఫ్ ఈచ్ యాంగిల్ ఎంత అండి?
పెంటాగన్ లో మీకు టోటల్ యాంగిల్ ఎంత n - 2 * 180 కదా, n - 2 * 180 అయితే పెంటాగన్ అంటే n సైడ్స్ 5 కాబట్టి 5 - 2 అంటే 3 * 180. ఇది పెంటాగన్ లో టోటల్ యాంగిల్. ఈచ్ యాంగిల్ అంటే బై 5 కదా, బై 5 అంటే బై 5 అంటే 36. 36 * 3 ఎంత 108. పెంటాగన్ లో ఈచ్ యాంగిల్ 108. ఈ యాంగిల్ 108 అనుకో, ఈ యాంగిల్ 108. ఓకే, ఈ యాంగిల్ 108. అండ్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ యాంగిల్ 108, ఈ యాంగిల్ కూడా మీకు 108, ఈ యాంగిల్ కూడా 108 కదా. ఈ యాంగిల్ 108 ఇది స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఈ వాల్యూ ఎంత అవ్వాలంటే మీకు ఈ వాల్యూ మీకు 72 అవ్వాలి. ఈ వాల్యూ ఎంత అవ్వాలి మీకు 72 అవ్వాలి. 72 72 144 144 వెళ్ళిపోతే ఇక్కడ ఎంత అవ్వాలి 36 ఉండాలి. అంటే ఈ వాల్యూ 36 అవ్వాలి. ఓకే, ఈ వాల్యూ 36 అవ్వాలి. ఈ వాల్యూ 108 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ మీకు 108 కదా, ఈ వాల్యూ 108 అయితే ఈ వాల్యూ ఎంత రావాలి మీకు 72 రావాలి. అంటే పెంటాగన్ లో ఇది ఇంటీరియర్ ఈ యాంగిల్ 72, ఈ యాంగిల్ 72 అంటే మీకు సారీ ఈ యాంగిల్ 108 అంటే ఈ యాంగిల్ 72. మీకు కనుక్కోమంది ఏంటి యాంగిల్ ABC. ABC ఎంత 108 ప్లస్ 2 టైమ్స్ EGD 36 కి 2 టైమ్స్ అంటే మీకు 72 ప్లస్ 3 టైమ్స్ BAJ 72 కి 3 టైమ్స్ అంటే 210 216 అండి. 216 బై 6 వాల్యూ కదా, మరి 6 1 6 8 జా ఓకే 6162 టైమ్స్ 6 36 టైమ్స్ 12 ప్లస్ 18 అంటే 30 ప్లస్ 36 అంటే 66 డిగ్రీస్ అంటే మీ ఆన్సర్ 66 డిగ్రీస్. ఆప్షన్ 1 మీ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 66. If the total number of students is 60,000, then the total number of students who did not pass the course A, C is. ఇక్కడ మీకు ఈ పై చార్ట్ లో the given pie chart shows the percentage of students enrolled for the course A, B, C, D and E in a university, and the table shows the percentage of students that passed out of the enrolled student. ఇప్పుడు మీకు ఈ పై చార్ట్ ఏం చెప్తుందంటే ఒక యూనివర్సిటీలో టోటల్ స్టూడెంట్స్ లో కోర్స్ A లో జాయిన్ అయిన వాళ్ళు 18%, ఒక యూనివర్సిటీ టోటల్ స్ట్రెంత్ లో కోర్స్ A లో జాయిన్ అయిన వాళ్ళు 18% అయితే B లో 24%, C లో 20, D లో 12 అండ్ E లో 26% అని చెప్తుందండి. E లో 26%. అండ్ కోర్స్ A లో పాస్ పర్సెంటేజ్ ఎంత 76, B లో 82, C లో 80, D లో 90, E లో 75% ఇవి పాస్ పర్సెంటేజెస్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏం అడిగారంటే టోటల్ యూనివర్సిటీ స్ట్రెంత్ 60,000 అంట. యూనివర్సిటీ టోటల్ స్ట్రెంత్ 60,000 అయితే the total number of students who did not pass in A and C. కోర్స్ A అండ్ C లో ఎంతమంది పాస్ అవ్వలేదని క్వశ్చన్ అండి. టోటల్ నంబర్ 60,000 అయితే A లో ఎంతమంది జాయిన్ అయ్యారండి 18% కదా. A లో 18% మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంటే A లో కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఎంత, A లో పాస్ అయిన వాళ్ళు ఎంత 76 కదా. 76 పాస్ అయినారంటే 24% కదా ఫెయిల్ అయింది. సో ఇప్పుడు A లో ఫెయిల్ అయిన వాళ్ళ స్ట్రెంత్ వచ్చిందా. ఓకే, నెక్స్ట్ టోటల్ స్ట్రెంత్ 60,000 అయితే మీకు C లో జాయిన్ అయిన వాళ్ళు ఎంత అండి, C లో 20% మెంబర్ జాయిన్ అయ్యారు. దీంట్లో 20% మెంబర్ C లో జాయిన్ అయ్యారు. C లో పాస్ పర్సెంటేజ్ ఎంత 80. పాస్ పర్సెంటేజ్ 80 అంటే ఫెయిల్ ఎంత 20%. సో ఇంటూ 20/100. ఓకే, 4 zeros తోటి 4 zeros క్యాన్సల్. 20 into 20 అంటే 400 into 6 4 2400 ఇక్కడ వచ్చింది ప్లస్ 4 zeros క్యాన్సల్. మీకు 6 into 24 అంటే 144 అంటే 144 into 18 144 into 18. మీకు యూనిట్ డిజిట్ ఎంత అవ్వాలి 8 4 32 2 సరే 18 4 72 72 అంటే 7 క్యారీ మీకు 18 4 72 7 క్యారీ 18 4 72 plus 7 9 79 7 క్యారీ 18 1 ఇక్కడ 25 అండి 25. సో మీకు 2592 దీనికి యాడ్ చేస్తే మీ ఆన్సర్ వస్తుంది 2592. సో 9294 4992 మీ ఆన్సర్ అండి. ఆప్షన్ 3. Question number 67. In the given figure, the ratio of the area of the largest square to the smallest square is. ఇప్పుడు స్క్వేర్ ఉంది, దాంట్లో ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ లోపల స్క్వేర్ ఉంది అండ్ స్క్వేర్ ఉంది, సర్కిల్ లోపల మళ్ళీ స్క్వేర్ లోపల మళ్ళీ సర్కిల్ లోపల మళ్ళీ స్క్వేర్. ఇలా మీకు స్క్వేర్ లో సర్కిల్ లో స్క్వేర్ ఉంటుంటే ఎప్పుడు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సర్కిల్ ఉందా, ఫస్ట్ సర్కిల్ ఇది అవుటర్ సర్కిల్. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ సర్కిల్ ఏది ఉంది, ఇది ఫస్ట్ స్క్వేర్ ఇది ఉందా, ఫస్ట్ స్క్వేర్ ఇది మీకు ఫస్ట్ స్క్వేర్ లోపల సెకండ్ స్క్వేర్ ఉందా,
ఎప్పుడు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ స్క్వేర్లో ఈ స్క్వేర్ ఆఫ్ ఉంటుందండి. ఓకే, ఈ స్క్వేర్లో ఈ స్క్వేర్ ఆఫ్ ఉంటుంది, అంటే ఈ స్క్వేర్లో ఈ స్క్వేర్ ఆఫ్ ఉంటుంది, అండ్ ఈ స్క్వేర్లో ఈ థర్డ్ స్క్వేర్ లోపల ఉన్న ఆఫ్ ఉంటుంది. మళ్ళీ మీరు ఒక సర్కిల్ డ్రా చేసి మళ్ళీ స్క్వేర్ డ్రా చేస్తే దీంట్లో ఇది ఆఫ్ ఉంటుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అయింది అనుకోండి, దీని ఏరియా 1 అయింది అనుకోండి, దీని ఏరియా 1 అయితే ఈ అవుటర్ దాన్ని 2 అవ్వాలి, ఈ స్క్వేర్ ఏరియా 2 అవ్వాలి. ఓకే, ఈ స్క్వేర్ ఏరియా మీకు 1 అవుతే ఈ స్క్వేర్ ఏరియా 2 అవ్వాలి, ఈ స్క్వేర్ ఏరియా 2 అయితే ఈ స్క్వేర్ ఏరియా 4 అవ్వాలి, డబల్ అవ్వాలి. ఇన్నర్ సర్కిల్ ఏరియా 1 అయితే దీని తర్వాత ఉండే సర్కిల్ ఏరియా 2 అవ్వాలి, దీని 2 అయితే దీని 4 అవ్వాలి. సో అవుటర్ సర్కిల్ కి ఇన్నర్ సర్కిల్ రేషియో ఎంత అండి? 4:1. లేదా మీరు సర్కిల్స్ కూడా అడిగినారు అనుకోండి, ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ ఉందా, ఇప్పుడు ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, దీంట్లో ఒక సర్కిల్ డ్రా చేసినారు అనుకోండి, ఇలా సర్కిల్ ఏరియా ఇది 1 అయింది అనుకోండి, ఇక్కడ ఈ సెకండ్ సర్కిల్ ఉందా, దీని ఏరియా 2 అవుతుంది, అండ్ థర్డ్ సర్కిల్ ఏరియా మీకు ఈ సర్కిల్ అవుటర్ సర్కిల్ దీని ఏరియా 4 అవుతుందండి. అవుటర్ సర్కిల్లో ఇన్నర్ సర్కిల్ ఏరియా హాఫ్ తగ్గుతూ వెళ్తుందండి. ఇప్పుడు ఫస్ట్ ఎందుకో చూద్దాం. ఇప్పుడు మీకు ఒక ఇది స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్, ఈ స్క్వేర్లో సైడ్ ఏ అనుకున్నారు అనుకోండి, స్క్వేర్కి సైడ్ ఏ అనుకుంటే దీంట్లో ఒక సర్కిల్ డ్రా చేస్తే మీరు దీంట్లో ఒక సర్కిల్ కనుక డ్రా చేస్తే సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుందండి మీకు? సర్కిల్ యొక్క రేడియస్ మీకు r అనేది a/2 అవుతుందా? ఎందుకంటే ఇది డయామీటర్ కదా, మీకు ఇది మొత్తం డయామీటర్ కాబట్టి డయామీటర్ a అయితే రేడియస్ a/2 అవ్వాలి. ఓకే, దీంట్లో మళ్ళీ మీరు ఒక స్క్వేర్ డ్రా చేయండి, దీంట్లో మళ్ళీ మీరు స్క్వేర్ డ్రా చేస్తే ఈ స్క్వేర్ డయాగనల్ అనేది సర్కిల్ డయాగనల్ కి ఈక్వల్ అండి. సర్కిల్ డయాగనల్ ఎంత? ఈ స్క్వేర్ డయాగనల్ అనేది ఈ సర్కిల్ యొక్క డయామీటర్ కి ఈక్వల్, ఈ స్క్వేర్ డయాగనల్ సర్కిల్ డయామీటర్ కి ఈక్వల్. సర్కిల్ డయామీటర్ ఎంత మీకు? సర్కిల్ రేడియస్ a/2 అయితే సర్కిల్ డయామీటర్ ఎంత అండి? సర్కిల్ డయామీటర్ a అంటే స్క్వేర్ డయాగనల్ సర్కిల్ డయామీటర్ కి ఈక్వల్, అంటే ఈ వాల్యూ మీకు a అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ x అనుకున్నారు అనుకోండి, ఇది ఏమవ్వాలి మీకు? √2x కదా, √2x వాల్యూ a అయింది అనుకోండి, √2x వాల్యూ a అయితే x వాల్యూ ఎంత అవ్వాలి? a/√2 అవ్వాలి. అంటే x వాల్యూ సైడ్ వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు మీకు సైడ్ వాల్యూ a/√2 అయింది. సైడ్ a/√2 అయింది. ఈ అవుటర్ సర్కిల్ సైడ్ స్క్వేర్ a, దీన్ని a/√2, ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే a², దీని వాల్యూ a²/2, ఏరియా హాఫ్ అయిందా? సేమ్ మళ్ళీ మీరు ఇలాగే ఇంకొక స్క్వేర్ డ్రా చేసి, ఇప్పుడు దీంట్లో ఇంకొక స్క్వేర్ డ్రా చేసి దీంట్లో ఇంకొక సర్కిల్ డ్రా చేసినారు అనుకోండి, దాని ఏరియా కూడా హాఫ్ అవుతుందండి. ఇప్పుడు ఈ స్క్వేర్ ఏరియా హాఫ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు స్క్వేర్ సర్కిల్ డ్రా చేస్తూ వెళ్తే అవుటర్ స్క్వేర్ ఏరియాలో ఇన్నర్ స్క్వేర్ ఏరియా హాఫ్ ఉంటుంది, దీంట్లో ఈ స్క్వేర్ ఏరియా హాఫ్ ఉంటుంది. అవుటర్ సర్కిల్ ఏరియాలో ఇన్నర్ స్క్వేర్ ఏరియా హాఫ్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఇన్నర్ సర్కిల్ ఏరియా ఇంకా హాఫ్ ఉంటుందండి. Next question number 68. If 27 people working 8 hours a day can complete a task in 12 days, then in how many days will 18 people finish the task working 9 hours a day? ఇది మ్యాన్ డేస్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. మ్యాన్ డేస్ అండ్ అవర్స్ m1 d1 h1 m2 d2 h2 కదా మనకి. ఫస్ట్ డేటా చూడండి, 27 people, m1 అంటే 27, వర్కింగ్ 8 hours a day, 8 hours, can complete a task in 12 days. అయితే then in how many days? d2 ఎంత? 18 people can finish the task working 9 hours a day. So d2 వాల్యూ ఎంత చెప్పాలి మీరు? 9 3 times, okay, 12 into 3 అంటే 36, 18 2 times 36. సో d2 వాల్యూ ఎంత మీకు? d2 వాల్యూ 16 వచ్చిందండి. 16 days లో మీరు వర్క్ ని కంప్లీట్ చేస్తారు అన్నమాట. 16 ఆప్షన్ 3 మన ఆన్సర్. Question number 69. Water flows into a tank 180 meter by 140 meter through a rectangular pipe of 1.2 meter into 0.75 meter at a rate of 15 km per hour. In what time will the water rise by 4 meters? మీకు ఒక రెక్టాంగులర్ పైప్ ఉందండి, రెక్టాంగులర్ పైప్ ఇలా ఉంది. ఓకే, ఈ రెక్టాంగులర్ పైప్ యొక్క ఎండ్ మెజర్మెంట్స్ ఇచ్చినారండి. ఎండ్ మెజర్మెంట్ ఎంత ఇచ్చినారు మీకు? 1.2, అంటే ఇది 1.2 అయితే 1.2 మీటర్స్ అయితే ఈ వాల్యూ మీకు 0.75 మీటర్స్. ఓకే, దీంట్లో నుండి మీకు వాటర్ వస్తుంది. వాటర్ దేంట్లోకి వెళ్తుందంటే మీకు ఒక రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది వాటర్. ఇలా ఒక రెక్టాంగులర్ ట్యాంక్ ఉంది, దీంట్లోకి వాటర్ వెళ్తుంది. ఈ ట్యాంక్ యొక్క మెజర్మెంట్స్ ఎంత అన్నారు మీకు? 180 మీటర్స్ లెంత్, 140 మీటర్స్ విడ్త్. ఓకే,
దీంట్లో నుండి వచ్చే వాటర్ ఎంతసేపట్లో దీంట్లో 5 మీటర్ హైట్ వరకు 4 మీటర్ హైట్ వరకు వెళ్తుందండి. 180/140 ఉందా, ఇక్కడ 4 మీటర్ హైట్ వరకు అనుకోండి, ఇలా 4 మీటర్ హైట్ వరకు రావడానికి ఎంత టైం పడుతుంది? దీంట్లో నుండి మీకు వాటర్ వస్తుంది. ఎంత టైంలో 180 × 140 ఉంది కదా ఈ మెజర్మెంట్, 4 మీటర్స్ హైట్ వరకు ఫిల్ అవుతుంది. అంటే మీకు 180 × 140 × 180 × 140 × 4 కదా, హైట్ 4 అన్నారు కాబట్టి హైట్ 4 కదా, ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ దీని నుండి ఎప్పుడు బయటకు వస్తుంది అనే క్వశ్చన్ కదా. మీకు వాటర్ దీని నుండి బయటకు వస్తుంది. 180/140 బేస్ డైమెన్షన్స్ ఉన్నాయి. 4 మీటర్ మీకు హైట్ వరకు వాటర్ రావాలి. 4 మీటర్ హైట్ వరకు వాటర్ అంటే 180 × 140 × 4 కదా, ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ రావాలి ఈ పైపు నుండి. అది ఎంత టైంలో వస్తుందని మీ క్వశ్చన్ అండి. ఈ పైప్ నుండి ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఏ టైంలో వస్తుందని మీ క్వశ్చన్. ఈ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత టైంలో వస్తుందని మీ క్వశ్చన్. ఇక్కడ మీకు స్పీడ్ ఇచ్చినారు కదండి. స్పీడ్ ఏమి ఇచ్చినారండి? 15 km/h కదా, 15 km/h. 15 km/h అంటే 15,000 మీటర్స్ కదా, 15,000 మీటర్స్ పర్ అవర్. 15,000 మీటర్స్ పర్ అవర్. మీకు 15,000 మీటర్స్ అంటే 15,000 మీటర్స్ పర్ అవర్ మీకు వాటర్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాటర్ పార్టికల్ అనుకోండి, ఈ పైప్ ఉందా, ఈ పైప్లో ఇక్కడ ఒక వాటర్ పార్టికల్ ఉంది. దీని డిస్టెన్స్ 15,000 మీటర్స్ అనుకోండి. ఎక్కడ నుండి 15,000 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది. వాటర్ ఎక్కడ నుండి బయటకు వస్తుంది కదా, ఈ అవుట్లెట్ ఓపెనింగ్ దగ్గర నుండి ఒక వాటర్ పార్టికల్ ఇక్కడ ఉంది అనుకోండి. ఒక 1 అవర్లో ఈ వాటర్ పార్టికల్ ఎక్కడ ఉంటుందండి? వాటర్ స్పీడ్ ఎంత? 15,000 మీటర్/అవర్ కాబట్టి ఇది ఇప్పుడు 15,000 మీటర్ ఉందంటే 1 అవర్లో ఇక్కడ ఉన్న ఈ వాటర్ పార్టికల్ ఇక్కడికి వచ్చేస్తుందండి. అంటే ఎగ్జిట్ అవుతుంది కదా. 1 అవర్లో ఇక్కడ ఉన్న వాటర్ పార్టికల్ ఇక్కడ వస్తుందంటే ఈ 1 అవర్ లోపు ఇంతకుముందు ఇక్కడ ఈ పార్ట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఈ పైప్లో ఈ ప్లేస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 15,000 మీటర్స్ దగ్గర మీకు ఒక పైప్ ఉంటే ఈ వాటర్ 1 అవర్లో ఇక్కడికి వస్తుంది. 1 అవర్లో ఇక్కడికి వస్తుందంటే అంతకన్నా ముందు దీని ముందున్న వాటర్ అంతా వచ్చేస్తుందా? ఈ ఏరియా ఏందండి, ఇది మీకు ఒక క్యూబ్ లాగా కనిపిస్తుందా, ఒక క్యూబాయిడ్ లాగా. దీని వాల్యూమ్ చెప్పొచ్చా మనం? 1.2, 0.75 అండ్ దీని హైట్ 1500. ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు రావడానికి టైం ఎంత పడుతుందంటే 1 అవర్లో. ఇక్కడ ఉన్న పార్టికల్ ఇక్కడికి రావడానికి అంటే 1500 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది. ఈ టైంలో 1 అవర్ టైంలో ఇక్కడ ఉన్న ఈ ఏరియా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందా? అంటే 15,000 మీటర్స్ ఇంటూ 15,000 మీటర్స్ ఇంటూ 1.2 ఇంటూ 0.75 ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ మీకు 1 అవర్లో బయటకు వస్తుందండి. 1 అవర్ అంటే మీకు 60 మినిట్స్లో బయటకు వస్తుంది. 60 మినిట్స్లో బయటకు వస్తుంది. మీకు ఈ ట్యాంక్ ఫిల్ అవ్వాలంటే ఇంత వాల్యూమ్ కావాలి కదా. సో 1 అవర్లో ఈ పైప్ నుండి ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు వస్తే ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు రావడానికి ఎంత టైం కావాలి? ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ మీకు ఇంత టైంలో బయటకు వస్తే ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత టైంలో బయటకు వస్తుంది. డాట్ డాట్ ఇక్కడ 2 పాయింట్స్ ముందు ఉంది, 2 డిజిట్స్ ఇక్కడ 1 డిజిట్ ముందు. సో 3 డిజిట్స్ ముందు కాబట్టి 3 జీరోస్ క్యాన్సల్. 15 12 టైమ్స్ ఒక 0, 12 10 టైమ్స్ ఓకే, 15 4 టైమ్స్, 15 5 టైమ్స్. నెక్స్ట్ 5 ఇక్కడ 2 మిగిలింది కాబట్టి 2 టైమ్స్, 2 టైమ్స్. 140 × 2 280, 280 × 4 అంటే మీకు మిగిలింది 280 × 4, 280 × 4 ఇది మొత్తం మీకు మినిట్స్లో వచ్చింది కదా. 280 × 4 మీకు మినిట్స్లో వచ్చింది. సో 4 0, 4 8 32, 3 క్యారీ, 4 2 8 8 + 3 11 20 మినిట్స్. 11 20 మినిట్స్ని మీరు 60/60 చేస్తే అవర్స్లో వస్తుందా? 0 0 క్యాన్సల్. 6 ఇప్పుడు మీరు ఎంత వచ్చిందండి 1 మినిట్. 1500 × 12 × 0.75 మీకు 60 అయితే మీకు 1500 × 15,000 × 1.2 × 0.75 ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు రావడానికి మీకు 60 మినిట్స్ టైం తీసుకుంటే మీకు 180 × 140 × 4 మినిట్స్ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది క్వశ్చన్ అండి. ఇక్కడ 3 జీరోస్ 3 పాయింట్స్ వెళ్ళిపోయిందా? 15 1 15 12 టైమ్స్. సో 12 టైమ్స్ క్యాన్సల్. 15 4 టైమ్స్, 15 5 టైమ్స్.
5 2 times 5 8 times. సో మీకు 28 into 16 అండి, 4 into 4 16 కదా. సో 16 8 ఎంత అండి మీకు, 16 for 64 64 128 12 క్యారీ, 16 to 32 32 42 44, మొత్తం మీకు 448 మినిట్స్ కావాలి. 448 మినిట్స్ మీరు బై 60 చేస్తే, మీరు బై 60 చేయాలి కదా, 448 మినిట్స్ బై 60 చేస్తే మీకు అవర్స్ వస్తుంది కదా. 415 టైమ్స్ 4 1 4 1 4 2 టైమ్స్, మరి మీకు ఎంత వచ్చిందండి, 15 7 టైమ్స్, 15 7 టైమ్స్ 105, ఇంకా 7/15 మిగిలింది. సో 7/5 అవర్స్ అండి. 7/5 అవర్స్ అంటే ఆప్షన్ 4 మనకి. మీరు 7/15 అవర్స్ ని కనుక మీరు మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60, 15 4 7 into 4 28, 7 hours 28 minutes. Question number 70. A crate of fruits contain one spoiled fruit for every 25 fruits. 60% of the spoiled fruits were sold. If the seller had sold 48 spoiled fruits, then the number of fruits in the crate are number. ఒక క్రేట్ ఆఫ్ ఫ్రూట్స్ లో అంటే 25 ఫ్రూట్స్ లో ఒక ఫ్రూట్ స్పాయిల్ అయింది ఉందంటండి. అంటే మీకు 25 ఫ్రూట్స్ కనుక మీరు తీస్తే మీకు దాంట్లో 1 ఫ్రూట్ స్పాయిల్ అయింది ఉంటుంది. అంటే 24 కనుక మీకు గుడ్ ఉంటే 1 స్పాయిల్ కదా, 24 కనుక మీకు మంచిగా ఉంటే గుడ్ ఉంటే ఒకటి 1 స్పాయిల్ అయింది ఉంటుంది. ఓకే, నెక్స్ట్. If the seller had 60% of the spoiled fruits were sold, if the seller had sold 48 spoiled fruits, then the number of fruits in the crate were. అంటే దీంట్లో 60% ఆఫ్ ద స్పాయిల్డ్ ఫ్రూట్స్ అని సెల్ చేసినారంట అండి. ఆ వాల్యూ ఎంత ఇచ్చినారు మీకు, 48. 60% ఆఫ్ ద స్పాయిల్డ్ ఫ్రూట్స్ వాల్యూ మీకు 48 అయితే 100% ఎంత అండి, 100% ఎంత. సో 60కి 3 టైమ్స్ 23 టైమ్స్ 25 టైమ్స్ 3 16 టైమ్స్ 16 into 5 80. సో టోటల్ మీకు టోటల్ స్పాయిల్డ్ ఫ్రూట్స్ ఎంత, 80. టోటల్ 80 స్పాయిల్డ్ ఫ్రూట్స్, టోటల్ 80. మీకు 1 స్పాయిల్ ఉంటే గుడ్ 24 ఉండాలి, టోటల్ ఎంత ఉండాలి మీకు 25 ఉండాలి. 1 స్పాయిల్ ఉంటే మంచిగా 24 ఉండి టోటల్ 25 అవ్వాలి. మీకు స్పాయిల్ ఎంత ఉంది 1, అంటే 1 వాల్యూ 80 అయితే 25 వాల్యూ ఎంత అండి, 25 into 80 అంటే మీకు 2000 అండి. 25 into 80 అంటే మీకు 2000 ఆన్సర్. 2000 option 2. Question number 71. A train travels the distance between stations P and Q at the speed of 126 km per hour, while in the opposite direction it comes back at 90 km per hour. Another train travels the same distance at the average speed of the first train. The time taken by the second train to travel 525 km is. మీకు ఒక ట్రైన్ ట్రావెల్ ద డిస్టెన్స్ బిట్వీన్, ఫస్ట్ ట్రైన్ ఉందండి, ఒక ట్రైన్ డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q. P నుండి Q కి 126 km per hour స్పీడ్తో వెళ్తుంది, అండ్ Q నుండి P కి 90 km per hour స్పీడ్తో వస్తుంది. Q నుండి P కి 90 km per hour స్పీడ్తో వస్తుంది. ఓకే, another train travels the same distance at the average speed of the first train. The time taken by the second train to travel 525 km. మీకు ఇంకొక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఏం చేస్తుందంటే దీని యొక్క యావరేజ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుందండి. ఇంకొక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ అనేది దీని యొక్క యావరేజ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఆ సెకండ్ ట్రైన్కి 525 km కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు ఒక సేమ్ డిస్టెన్స్ని ఒకసారి 126 km per hour, ఇంకోసారి 90 km per hour తో వెళ్తే మీకు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటండి, ఈ వాల్యూ x వాల్యూ అయితే మీకు 2xy/x + y కదా యావరేజ్ స్పీడ్కి ఫార్ములా. సో ఇక్కడ 2 into x ఎంత 126, నెక్స్ట్ y ఎంత 90, 126 + 90 అంటే 216. ఓకే, 636 టైమ్స్, 6 2 into 1 టైమ్స్, 9 4 టైమ్స్, 9 10 టైమ్స్. సో 2 టైమ్స్, దీంట్లో 2 5 టైమ్స్. సో మీకు యావరేజ్ స్పీడ్ 105 వచ్చిందండి. యావరేజ్ స్పీడ్ 105. అయితే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్కి ఈక్వల్. అయితే మీకు టైం టేకెన్ బై ద సెకండ్ ట్రైన్ టు ట్రావెల్ 525 km. 525 km అనేది డిస్టెన్స్, 105 అనేది స్పీడ్. 105కి 5 టైమ్స్ ఉందండి, 5 టైమ్స్. సో 5 అవర్స్ తీసుకుంటుంది సెకండ్ ట్రైన్ 525 km ట్రావెల్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. In the given diagram,
If AD equal to 3 in the given diagram, A, B, C, E, F, D and G. D and G. Okay. If AD equal to 3, AD value 3 and DE value 4, okay, AB value 12. AB value 12 అంటే 3 4 అయిపోయింది 7 అంటే ఇక్కడ మీకు 5 ఉండాలి. నెక్స్ట్ BF వాల్యూ 2, FG వాల్యూ 6, BC వాల్యూ 10. ఇక్కడ GC అండి, ఈ వాల్యూ GC. సారీ BC వాల్యూ 10. BC వాల్యూ 10 అంటే 2 + 6 8 అయిపోయిందా? ఇక్కడ మీకు ఎంత రావాలి మీ వాల్యూ? ఇక్కడ మళ్ళీ మీ వాల్యూ 2 రావాలి. Then the value of m by n. Value of m by n. M ఏంటంటే మీకు m is the area of quadrilateral FGDE. m అనేది ఈ ఏరియా క్వాడ్రిలేటరల్ అండి. m అనేది ఈ ఏరియా క్వాడ్రిలేటరల్. n అనేది మీకు ట్రయాంగిల్ ABC క్వాడ్రిలేటరల్. సారీ ట్రయాంగిల్ ABC ఏరియా. సో ఇప్పుడు m by n రేషియో చెప్పాలి మీరు. m by n రేషియో. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే మీకు ఈ కాన్సెప్ట్ తెలవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్లో మీకు ఇక్కడ B ఉందా? ఇక్కడ B అనుకోండి. ఈ వాల్యూ F, ఈ వాల్యూ E, ఈ వాల్యూ D, ఈ వాల్యూ G అనుకోండి. అంటే BFG, BED, ఈ వాల్యూ ఎంత ఉందండి మీకు? 5 ఉంది, ఈ వాల్యూ 4 ఉంది, ఈ వాల్యూ 2 ఉంది, ఈ వాల్యూ 6 ఉంది. అంతేనా? ఇక్కడ యాంగిల్ ఎంత అండి మీకు? ఇక్కడ యాంగిల్ θ కదా, ఇక్కడ యాంగిల్ θ అనుకోండి. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా ఏంటండి? హాఫ్ ఇంటూ AB sin θ అంతేనా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా హాఫ్ ఇంటూ AB sin θ. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ లో అప్లై చేయండి ఆ వాల్యూ. ఈ ట్రయాంగిల్ లో హాఫ్ ఇంటూ ఏ ఎంత అండి? 2, B ఎంత? 5 sin θ. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై ఈ టోటల్ ట్రయాంగిల్ కి అప్లై చేయండి ఆ వాల్యూ. టోటల్ ట్రయాంగిల్ కి హాఫ్ ఇంటూ టోటల్ లెంత్ ఎంత? 2 + 6 8. ఓకే, టోటల్ లెంత్ ఎంత? 5 + 4 9 sin θ. ఈ ట్రయాంగిల్ కూడా కామన్ యాంగిల్ sin θ నే కాబట్టి sin θ. సో మీకు sin θ క్యాన్సిల్, హాఫ్ క్యాన్సిల్. మీకు ఎంత అయిందండి? 10/72 అయింది. ఫర్దర్ క్యాన్సిల్ చేయకండి, ఇంతే పెట్టుకోండి. అంటే ఈ టాప్ ఇక్కడ వరకు అంటే ఈ ఏరియా మీకు 10 అయితే టోటల్ ఏరియా ఎంత అండి? టోటల్ BGD ఏరియా ఎంత వచ్చింది మీకు? BGD ఏరియా 72 వచ్చింది. అంతేనా? ఇక్కడ 10 అయితే టోటల్ BGD ఏరియా 72. ఇప్పుడు సేమ్ ని మీరు ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఇప్పుడు మళ్ళీ ఈ ట్రయాంగిల్ మీరు ఇక్కడ మీకు BFE ఉంది కదా, BFE. దాని తర్వాత G తీసుకోకుండా మీరు C తీసుకోండి. నెక్స్ట్ C అండ్ A. మీకు BF వాల్యూ ఎంత అండి? BF వాల్యూ 2, BF వాల్యూ 2, FC వాల్యూ ఎంత? FC 6 + 2 8. ఓకే, BE వాల్యూ ఎంత? 5. BE వాల్యూ 5 అయితే A వాల్యూ ఎంత? 7. EA వాల్యూ 7 కదా. సేమ్ మళ్ళీ మీరు ఇలా అప్లై చేస్తే, ఈ ఫార్ములాని అప్లై చేస్తే మీరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ ట్రయాంగిల్లో మీరు ఇప్పుడు దీని ఏరియా ఎంత చెప్పండి? దీని ఏరియా అంటే మీరు హాఫ్ ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ sin θ అంతేనా? హాఫ్ ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ sin θ. ఈ టోటల్ ట్రయాంగిల్ ఏరియా చెప్పాలంటే మీకు హాఫ్ ఇంటూ 2 + 8 ఎంత? 10, 5 + 7 ఎంత? 12 ఇంటూ 7 + 5 12 ఇంటూ sin θ. ఓకే, sin θ. హాఫ్ క్యాన్సల్, sin θ క్యాన్సల్. 2 ఇంటూ 5 ఎంత? 10. ఇక్కడ మీకు టోటల్ యాంగిల్ 2 + 8 10 అండి. ఇక్కడ 8 కాదు, ఇక్కడ 10 ఉంది. ఈ ప్లేస్లో మీకు 10 రావాలి. ఈ ప్లేస్లో 10. 2 + 8 10 కదా. హాఫ్ క్యాన్సల్. న్యూమరేటర్ 10 వచ్చింది, డినామినేటర్ 120 వచ్చింది. అంటే ఈ ట్రయాంగిల్ మీకు 10 అయితే టోటల్ ట్రయాంగిల్ ఎంత? 120. సేమ్ ఇక్కడ చూడండి, ఇది ఈ వాల్యూ 10 వచ్చింది. BFE వాల్యూ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే మీకు ఈ పార్ట్ వాల్యూ ఎంత? ఈ పార్ట్ వాల్యూ 10. ఓకే, ఈ టోటల్ పార్ట్ వాల్యూ ఎంత మీకు? టోటల్ పార్ట్ వాల్యూ 72. 72 నుండి 10 వెళ్ళిపోతే ఈ పార్ట్ వాల్యూ 62.
సో మీకు టోటల్ మొత్తం వాల్యూ ఎంత, ఈ మొత్తం ఏరియా 120, ఈ మొత్తం ఏరియా మీకు 120. మీకు అడిగింది ఏంటంటే, మీకు అడిగిన వాల్యూ BEDG అంటే ఈ పార్ట్ ఏరియా బై టోటల్ ఏరియా. ఈ పార్ట్ ఏరియా ఎంత ఉంది మీకు 62 ఉంది, టోటల్ ఏరియా 120 ఉంది. సో 31/60 మీ ఆన్సర్ అండి. 31/60 ఆప్షన్ ఏ మన ఆన్సర్ 31/60. అయితే ఈ క్వశ్చన్ మీరు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి మీ కాన్సెప్ట్ అర్థం కావడానికి చెప్పింది కానీ ఇక్కడ చూడండి మీరు ఏరియా వాటి లీటర్లు ఇలాగే ఉందా, వాటి లీటర్లు ఇదే కదా. సో దీని వాల్యూ ఎంత అన్నారు మీకు 5 4 3 నెక్స్ట్ 2 6 2 6 2 కదా. మీకు సింపుల్గా సైజ్ని మల్టిప్లై చేయండి. మీకు 5 × 2 ఎంత 10 కదా. సో దీని ఏరియా 10. 5 + 4 ఎంత 9, 2 + 6 ఎంత 8, 9 × 8 ఎంత 72. ఈ మొత్తాన్ని 72. నెక్స్ట్ 2 + 6 + 2 10 కదా. 5 + 4 9 ప్లస్ ఈ మొత్తం 12. 12 × 10 ఎంత. సో మొత్తం ఏరియా 120. సో మీకు ట్రయాంగిల్ ఇలా ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ ని మల్టిప్లై చేస్తే వెళ్ళిపోండి, మీకు ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. Question number 73. The difference between the selling price of some article if sold per 12 per article instead of 9 per article is 150. ఒకవేళ ఒక ఆర్టికల్ ని 12 కి సెల్ చేయకుండా 9 కి సెల్ చేశారనుకోండి, కొన్ని ఆర్టికల్స్ ని అంటే ఎన్ని ఆర్టికల్స్ మీకు తెలియదు, ఒక్కొక్క ఆర్టికల్ ని 12 కి సెల్ చేయకుండా 9 కి సెల్ చేస్తే మీకు 150 రూపీస్ డిఫరెన్స్ వస్తుందంట. ఒక్కొక్క ఆర్టికల్ ని 12 కి సెల్ చేయకుండా 9 కి సెల్ చేయడం వల్ల మీకు టోటల్ ఆర్టికల్స్ పైన 150 డిఫరెన్స్ వస్తుంది. ఒక ఆర్టికల్ ని కనుక 12 కాకుండా 9 కి సెల్ చేస్తే మీకు డిఫరెన్స్ ఎంత వస్తుందండి 3 వస్తుందా. మీకు 150 డిఫరెన్స్ రావాలి అంటే ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి 50. అంటే 50 ఆర్టికల్స్ ఉండి 12 కాకుండా 9 కి సేల్ చేస్తే 50 × 3 అంటే 150 డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అర్థమైందా, టోటల్ ఆర్టికల్స్ ఎంత, టోటల్ ఆర్టికల్స్ మీకు 50 అని అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ లో ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్ ఇస్ 250, అంటే 50 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అన్నారు 250. 250 ఏమో 50 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ అయితే బై 50 చేస్తే మీకు 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఓకే, then find the selling price of 21 articles if the profit earned is 20%. selling price of 21 articles చెప్పాలి, ప్రాఫిట్ అనేది 20% రావాలి. ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 5 అయితే 21 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఎంత 21 × 5, ఇది మొత్తం మీ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 21 ఆర్టికల్స్ చెప్పాలి, ప్రాఫిట్ ఎంత రావాలి 20% ప్రాఫిట్ రావాలంటే 120% కమ్మాలి కదా, 120/100. సో ఇది 6 టైమ్స్, ఇది 5 టైమ్స్, 5 5 క్యాన్సల్, 6 × 126 మీ ఆన్సర్ అండి, ఆప్షన్ 2. 74. x + y = 14, x + y = 14 and x cube plus y cube equal to 1064, then the value of x minus y whole square is. ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 14 క్యూబ్ x ఏదో ఒక వాల్యూ 0 అయ్యి ఇంకో వాల్యూ 14 అయింది అనుకోండి, 14 క్యూబ్ వాల్యూ దీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుందా, సో 14 అవ్వదు. ఒక వాల్యూ 1 అయ్యి ఇంకో వాల్యూ 13 అయింది అనుకోండి, 13 క్యూబ్ వాల్యూ మీకు ఎంత 2197, సో దీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక వాల్యూ 13 అవ్వదు. ఒక వాల్యూ 2 అయ్యి ఇంకో వాల్యూ 12 అయింది అనుకోండి, 12 క్యూబ్ వాల్యూ మీకు 1728, దీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుందా. సో ఒక వాల్యూ 3 అయ్యి ఇంకో వాల్యూ 11 అయింది అనుకోండి, 11 క్యూబ్ వాల్యూ మీకు 1331, దీనికన్నా ఎక్కువ ఉందా. సో ఒక వాల్యూ కనుక మీకు x వాల్యూ 10 ఇంకొక వాల్యూ y వాల్యూ 4 అయింది అనుకోండి, 10 క్యూబ్ అంటే మీకు 1000 ప్లస్ 4 క్యూబ్ అంటే 64, 1064 వచ్చిందా, 1064 వచ్చింది మీకు. సో మీకు x వాల్యూ 10 అవ్వాలి, y వాల్యూ 4 అవ్వాలి. 10 - 4 హోల్ స్క్వేర్ మీ ఆన్సర్. 10 - 4 అంటే 6 స్క్వేర్ అంటే 36 మన ఆన్సర్ అండి, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 75. In the 5 years given, the average production is highest in company dash and lowest in company dash respectively. ఇక్కడ మీకు 5 years లో ప్రొడక్షన్ ఇచ్చినారు కదా. 2014 లో ప్రొడక్షన్ A B C D అంటే ఇది ఫస్ట్ ఇది A అండి, ఇది B, C, ఇది D. నెక్స్ట్ ఇది A, ఇది B, ఇది C, ఇది D. A B C D ఇలా ABCD ఉన్నాయి కదా. యావరేజ్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ ఉంది, లోయెస్ట్ ఎక్కడ ఉంది క్వశ్చన్ అండి. మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ ని, ఇప్పుడు D లో చూడండి
2014లో అన్నిటికన్నా డీకే ఎక్కువ ఉందా? ఓకే. 2015లో కూడా అన్నిటికన్నా డీకే ఎక్కువ ఉందా? 2016లో అన్నిటికన్నా డీకే ఎక్కువ ఉందా? 17లో కూడా అన్నిటికన్నా డీకే ఎక్కువ ఉంది. 18లో అన్నిటికన్నా డీకే ఎక్కువ ఉంది. సో మీకు యావరేజ్ ప్రొడక్షన్ హైయెస్ట్ డీక్ అవ్వాలండి. సో మీకు ఆప్షన్లో హైయెస్ట్ ఎక్కడ ఉంది? ఒకటే డి ఉంది. సో ఇప్పుడు మీరు లీస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ డి కమా ఏ అని మార్క్ చేయొచ్చు. ఏ వాల్యూకి మీకు లీస్ట్ యావరేజ్ ప్రొడక్షన్ ఉంటుందండి. ఇదండి అర్థమెటిక్ పార్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాక్ 5.